లవ్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ ఈ మధ్యలోనే ఏదో ఒక రీజన్ తోటి గొడవలతోటి విడిపోతూ ఉంటారు. అయితే ఏం జరుగుతుంది? చాలా మంది డిప్రెస్ అవుతారు. డిప్రెషన్ నుండి బయటపడడానికి చాలా మంది ఏం చేస్తారు? లైఫ్‌లోనో వేరే వాళ్ళతో లవ్‌లో పడ్డము ఇలా ముందుకెళ్ళిపోతూ ఉంటారు. బట్ చైనాలో మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధంగా జరుగుతోంది. ఒక ట్రెండ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంట. అదే డిజిటల్ క్లోన్. యెస్, ఎవరైతే బ్రేకప్ చేసుకుంటారో సో వాళ్ళ డిజిటల్ క్లోన్ని ఏఐ సాయంతో యూజ్ చేసి ఒక ఆర్టిఫిషియల్ పర్సన్ని క్రియేట్ చేసుకొని ఎవరైతే బ్రేకప్ చేసుకుంటారో అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఆ పర్సన్ తాలూకా చాటింగ్లు కావచ్చు మెమరీస్ కావచ్చు ఆ డిజిటల్ క్లోన్కి ఇచ్చి సో రిలేషన్షిప్ అనేది ముందుకు తీసుకెళ్తున్నారంట. అయితే ఇది చాలా డేంజర్ అని చెప్తున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. ఎందుకంటే లైఫ్లో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని దాటుకుని ముందుకెళ్ళాలి, కానీ ఇలా ఆర్టిఫిషియల్గా ఒక డిజిటల్ క్లోన్ని యూజ్ చేసి రిలేషన్షిప్ స్టార్ట్ చేయడం అండ్ ఎవరైతే మీరు బ్రేకప్ చేసుకున్నారో ఆ పర్సన్కి తెలియకుండా ఆ పర్సన్ యొక్క చాటింగ్లు కావచ్చు మెమరీస్ కావచ్చు వాళ్ళ పర్మిషన్ లేకుండా డిజిటల్ క్లోన్కి అంటే థర్డ్ పార్టీ కిందకు వస్తుంది కాబట్టి అట్లా ఇవ్వడం అటు టెక్ పరంగా కూడా చాలా నేరంగా పరిగణిస్తారు. సో అటువంటి ట్రెండ్ అనేది ముగింపు పలకండి, ముందుకు తీసుకెళ్లొద్దు అని చెప్తున్నారు.